నేనే గవర్నమెంట్ ఆఫీస్లో పోయి నాకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఇంకేదో కావాలి. అక్కడికి వెళ్తే కంపల్సరీ వెళ్తే వాళ్ళు కావాలని డిలే చేస్తారు. అవుతుంది పోమ్మా అని అంటారు. ఇక అది కాదు. ఆడున్నోనికి నేను చేయించిన, లైక్ ఈవెన్ బిఫోర్ దిస్ రైడ్ నేను చేయించిన. ఇంకా మా అమ్మకి చేయించాల్సి ఉంటే నాకు టైం లేదు, ఇట్లా కాదని చెప్పేసి 1-2 days ఎప్పుడైనా నిజాయితీగా మాట్లాడదామని చెప్పేసి అని అనుకుంటాం కదా. వన్ పైన అసలే కాదు. ఇక ఏమైనా క్వశ్చన్ చేసినాం అనుకో కావాలని చేస్తారు. ఎట్లా అంటే నాకు ఇట్లా పిచ్చి లేచిపోద్ది. లైక్ ఒక రకంగా బీపీ వస్తే అపరిచితుడికి వచ్చినట్టు. ఏం చేయలేం. ఇలా ఫ్రస్ట్రేషన్లో చాలామంది ఎందుకు డబ్బులు కట్టాలి. ఒక కాంట్రాక్టరు 1000 రూపాయలు దానికి ఇస్తే ఆ కాంట్రాక్టరు అది కట్టడానికి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వాడు ఈ 100 రూపాయలే పెడతాడు దానికి. 100 రూపాయలు పెట్టిన దానికి 1000 రూపాయల సామానికి 100 రూపాయలు పెడితే 100 రూపాయలు ఎన్ని రోజులు ఉంటుంది. రోడ్లు వేస్తాం, గవర్నమెంట్ ఇదంతా అందరికీ తెలుసు. ఈ పొలిటీషియన్స్ తెలుసు, గవర్నమెంట్లో తెలుసు, ఇది స్కామ్ జరుగుతుందని తెలుసు, అందరు తెలుసు. మిగతా దేశాలల్లో మన దేశాలల్లో ఎందుకు రోడ్లు ఖరాబ్ కావు, ఎందుకు డెవలప్మెంట్ అంతా బాగుంటుంది, ఎందుకు అక్కడ కబ్జాలు జావు, ఇక్కడ ఎందుకు కబ్జాలు జరుగుతాయి, ఎందుకు ఇక్కడ ఇదంతా ఉంటుంది అని అంటే, కాంట్రాక్టర్ మొత్తం తిన్న తర్వాత లైక్ ఆ సరుకు నకిలీది వేసిన తర్వాత రోడ్డు రీసెంట్గా అస్సాంలో అతడు చెప్పినందుకు అతన్ని చంపేశారు, జర్నలిస్టుని చూసారు కదా, చంపి ఆ కాంక్రీట్లో కలిపారు. కాంక్రీట్లో కలిపేసారు ఒక కాంట్రాక్టర్ని క్వశ్చన్ చేసినందుకు. దాన్ని బయటకు వచ్చి మాట్లాడింది ఎవ్వరు లేదు. దీనివల్ల ఇండైరెక్ట్గా సమాజానికి మెసేజ్ ఏం పోయింది, ప్రశ్నిస్తే చంపేస్తారు, చంపేస్తే చచ్చిపోయినావు అని చెప్పేసి కూడా మళ్ళీ నీకు ఎవ్వడు కూడా సపోర్ట్ చేయడు, మళ్ళీ ఎవడి బతుకు వాడిదే. నేనెందుకు ప్రశ్నించడం. హైదరాబాద్లో ఇప్పుడు మనం వచ్చినాం, ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎంతమంది ఇట్లా 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 పోతారు, ఎంతమంది రివర్స్ వస్తూ ఉంటారు. ఒక్కసారి చూడు, పోలీసులు ఒక్కొక్క ఆటో వెనకాలకెళ్ళి, ఆటోలకి వెళ్ళి కానీ, బండ్లకి వెళ్ళి కానీ, కార్లకి వెళ్ళి కానీ నల్లటి పొగ, ఇది ఎంత పొల్యూట్ అయి ఉంది, ఇది ఎంత నల్లటి పొగ బయటికి వెళ్తుంది. వాళ్ళందరినీ ఏం చేస్తా, ఎందుకు ఆపట్లేదు.